రెండవ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. ఒకసారి ఆగండి. ఇది కృతజ్ఞత గుడికేగా అది కృతజ్ఞత గుడికేగా ఇంకోటి ఉందా? ఓకేనా? ఇక్కడ కృతజ్ఞత గుడికను పుట్టినరోజు. ఇప్పుడు నేను చెబుతున్న మాటలను చాలా శ్రద్ధగా ఆలకించండి. ఇప్పుడు ఇందాక చెప్పిన మాటలను బట్టి కృతజ్ఞతాపూర్వకమైన స్థితి కావాలి. ఇప్పుడు రెండవది కుమార్తె పుట్టినరోజు. ఇప్పుడు ఏ స్థితిలో ఏది కావాలో మనం కొన్ని విషయాలను నేర్చుకుందాం. ఇక్కడ ఉంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, బాలుడు నడవవలసిన త్రోవను వాని చిన్నతనం నుంచి నేర్పు, వాడు పెద్దవాడైనా దాని నుంచి తొలగిపోడు అంటున్నాడు. పెద్దవాడు అనగా ఏమిటి? వృద్ధుడైనప్పటికీ తనకు నేర్పించిన నేర్పు ఏమాత్రం తొలగిపోడంట. హల్లెలూయా. ఇప్పుడు మీతో రెండు విషయాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఒకటి, దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకున్న ఒక చిన్నది, అలాగే తన యొక్క స్థితిని బట్టి తన తల్లి నేర్పించిన నేర్పు ఒక చిన్నది కలిగి ఉంది. దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకున్న చిన్నదేమో దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తుంది. ఎంతగా ఉంది ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ కనపడుతున్న ఆ వ్యక్తి నయోమాన్. అక్కడ నయోమాన్ యొక్క జీవితంలో కుష్టి రోగం చేత బాధపడుతూ ఉన్నాడు. ఆయన చూస్తేనేమో, బయటికి వెళితేనేమో హీరోగా కనపడుతున్నాడు, ఇంటికి వస్తేనేమో జీరో. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా జయం పొందుకుంటున్నాడంట. కానీ ఇంటికి వస్తేనేమో బాధకరమైన పరిస్థితి ఒకటి కనపడుతుంది, కుష్టి. ఈ కుష్టి చేత తన జీవితంలో ఇంటికి వచ్చినప్పుడల్లా బాధపడుతూ ఉన్నాడు. అయితే ఒక బానుస్తురాలు కలిగిన ఒక స్త్రీ, ఒక చిన్నది, ఆ చిన్నదాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే ఇప్పుడు నయోమాని గారి యొక్క భార్య దగ్గర పెట్టారు. హల్లెలూయా. ఆ చిన్నది చూస్తూ ఉంది, యజమాని చూస్తుంది ఈ యొక్క వ్యక్తిని. ఎప్పుడు చూసినా సంతోషంగా వస్తున్నాడు, ఇంటికి వస్తేనేమో బాధకరమైన పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి అని చూస్తే జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు కుష్టి ఉంది కనుక ఆ కుష్టి చేత బాధపడుతున్న పరిస్థితి. హల్లెలూయా. హుషారుగా చూద్దాం. హల్లెలూయా. మెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిద్రవసనాలు హల్లెలూయా చెప్పండి. అయితే ఈ కుష్టి రోగం చేత బాధపడుతున్న పరిస్థితిని గమనించి ఈ చిన్నది ఏం చేస్తుందంటే, ఆమె చెరసాలలో ఉన్న పరిస్థితి, ఎక్కడ ఆమె జీవితంలో బానుసురాలుగా ఉన్న పరిస్థితి. కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారి జీవితంలో ఇదే తగిన జీవితము, ఇదే స్థితిలో నడిపించబడకూడదు. ఈ బానిసరాలుగా నీ స్థితిని బట్టి ఈ విధమైన స్థితిలో ఉన్న ఆమె జీవితం ఏమనుకోవట్లా, ఏమంటుందంటే ఈ యొక్క స్థితిని బట్టి ఆ వ్యక్తికి ఇదే కలగాలి అని అనుకోవట్లా. ఆమేన్. హల్లెలూయా. చిన్నది, ఇశ్రాయేలు చిన్నది. ఈ చిన్నది ఏం చేస్తుందంటే, జ్ఞాపకం చూసుకుంటే మా ప్రాంతంలో దైవజనుడు అన్నాడు. మా ప్రాంతంలో ఒక దైవజనుడు అన్నాడు. ఆయన ఏ విధమైన స్థితిని బట్టి అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప అద్భుతాన్ని చేస్తాడని చెప్పి సేవకుడి గురించి చెబుతుంది. ఆమేన్. ఇప్పుడు మాటన బాలుడు నడవవలసిన త్రోవ చిన్నతనం నుంచి నేర్పితే వాడు పెద్దవాడైనా దాని నుండి తొలగిపోడు అంటున్నాడు. ఇప్పుడు ఈ చిన్నదాన్ని నేర్చుకున్న నేర్పేమిటి? ఎదుటిన్న మనిషికి మంచి చేయడం, ఎదుటిన్న మనిషికి సువార్తను ప్రకటించడం, ఇది నేర్చుకుంది. ఈ చిన్నది ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ యొక్క స్థితిని బట్టి దైవజనుని గుర్తు చేస్తుంది. హల్లెలూయా. మరి నీ జీవితంలో నీకు కలిగిన కుమార్తెలకు నువ్వేం నేర్పుతున్నావు? నీ కలిగిన కుమారుడికి ఏం నేర్పుతున్నావు? నడిపించవలసిన నడకను నేర్పిస్తున్నావా? లేక నీ స్థితిని బట్టి నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా మొదట మన యొక్క జీవితము ఆ దేవుని సన్నిధిలో నడవలసిన నడకను మనం నేర్చుకున్నామా? లేదా
ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు ఏం చేయబడాలంటే ఆ చిన్నది ఎలా నేర్పించబడిందో అలాగే మనకు కలిగిన కుమారుడే కానీ కుమార్తె కానీ దేవుని సన్నిధిలో అది నేర్పించాలి. ఆమేన్. హల్లెలూయా. రెండవ వ్యక్తి దైవజనుడు చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడంటే వారి జీవితాలలో ఒక అక్రమమైన సంబంధము చేత నడిపించబడుతున్న పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితులు ఉంటే ఆ వ్యక్తికి తెలియజేస్తున్నాడు, ఈ విధమైన స్థితులు ఇలా ఉండకూడదు వాళ్ళకి అని. దేవుని సేవకుడు ఆ చెప్పిన మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితులు ఉన్నారంటే వారు ఇప్పుడు దైవజనుల మీద పగబట్టారు. ఇప్పుడు ఆ దైవజనులను పగబట్టిన పరిస్థితి అయితే ఒకరోజు రాజుగారి పుట్టినరోజు వచ్చింది. రాజుగారి పుట్టినరోజు వచ్చినప్పుడు ఏం చేశారంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క హెరోదియా తన కుమార్తెకి ఏం నేర్పించిందంటే నృత్యం, నాట్యం, ఇప్పుడు ఏమంటున్నారు డ్యాన్స్ నేర్పించింది. ఇప్పుడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే హెరోదియా ఉన్న ప్రాంతంలో ఏం చేశారంటే అందరూ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆమెను చూసి సంతోషిస్తున్నారు, ఆనందపరుతులై ఉన్నారు. అక్కడ చూసి జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి ఏం చెబుతున్నాడంటే హెరోదు రాజు ఏమని చెబుతున్నాడంటే నీకేం కావాలో కోరుకో. ఇప్పుడు ఏం చేయబడాలి? ఇప్పుడు ఈమె కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? కోరుకోవలసినది ఎక్కడికి వెళ్ళిందంటే ఇప్పుడు తన తల్లి గారి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు తల్లి గారు ఏం చెప్పాలి? చెప్పాల్సినది ఏం చెప్పాలి? మంచి చెప్పాలి. ఇప్పుడు ఏం చెబుతుందంటే బాప్టిజం ఇచ్చు యాహోను తల్లడుగుతుంది. ఏమన్నా నీతో మాట్లాడుతున్న మాటను బట్టి బాలుడు నడవలసిన త్రోవను చిన్నతనం నుంచి నేర్పితే వాడు నేర్చుకోవలసిన నేర్పులో వాడు తన జీవితంలో నడవలసిన నడక నేర్పించామనుకో వాడు పెద్దవాడైనా వృద్ధుడైనప్పటికీ ఆ దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోడు. ఆ దేవుని యొక్క మంచి మాటలు, ఆ దేవుని యొక్క మంచి ప్రవర్తన, ఆ దేవుని యొక్క మంచి స్వార్థను ప్రచురపరిచేవారుగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ హెరోదియా తన కుమార్తెకి ఏం నేర్పించిందంటే డాన్స్, ఒక నృత్యం నేర్పించింది. ఈ దినమున నీతో మాట్లాడుతున్న మాట, నీకు ఇచ్చిన నీ స్థితిని బట్టి నీకు కలిగిన కుమార్తెలకి కుమారుడికి ఏం నేర్పిస్తున్నావు? నేర్పించవలసిన నేర్పు చిన్నతనం నుంచి నేర్పుతున్నావా లేక విడిచిపెడుతున్న పరిస్థితి? ఆమేన్. ఈ మాటలు మీ నికడిలో దీవించి ఫలించును గాక.